భిన్నం అంటే మొత్తం వస్తువులో కొంత భాగం. ఇక్కడ పిజ్జాను 8 భాగాలు చేస్తే ఒక భాగం 1/8 అవుతుంది. భిన్నంలో పై భాగంలో ఉన్న అంకెను న్యూమరేటర్ అని, కింది భాగంలో ఉన్న అంకెను డినామినేటర్ అని అంటారు. ఉదాహరణకు 3/4లో 3ను న్యూమరేటర్ అని, 4ను డినామినేటర్ అని అంటారు. ఒక చాక్లెట్లో 10 భాగాలు ఉంటే అందులో 2 భాగాలు తింటే మనం 2/10 భాగం తిన్నట్టు అని అర్థం. ఒకే డినామినేటర్ ఉన్న భిన్నాలను లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అంటే ఒకే ఆరంగల భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. 27/7, 57/7 లైక్ ఫ్రాక్షన్స్. వేరువేరు డినామినేటర్లు ఉన్న భిన్నాలను అన్లైక్ ఫ్రాక్షన్స్, విజాతి భిన్నాలు అని అంటారు. ఉదాహరణకు 13/3, 13/5 అన్లైక్ ఫ్రాక్షన్స్, విజాతి భిన్నాలు. మనం నిత్య జీవితంలో భిన్నాలు ఎలా రామో చూద్దాం. 8 చాక్లెట్లు తింటే మనం 2/8 భాగాన్ని తిన్నట్టు అని అర్థం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.